జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు కోరుట్ల నియోజకవర్గం అలాగే వెమ్లవాడలోని 3 మండలాల్లో మొత్తం 7 మండలాల్లో కూడా కొనసాగాయి. ప్రతి మండలంలో 70% పైగా పోలింగ్ అయితే కొనసాగింది ప్రశాంత వాతావరణంలో. అయితే దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు 7 గంటలకు ప్రారంభమైన పోలింగు ప్రశాంతంగా ముగిసిందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా అంటే అనుకున్న దానికంటే ఎక్కువ శాతమే పోలింగు 70%, 75% వరకు నమోదైంది. కోరుట్ల నియోజకవర్గం మొత్తం అలాగే వెమ్లవాడ మండలానికి సంబంధించి కతలాపూర్ అలాగే మేడిపల్లి, భీమారం ఈ 3 మండలాల్లో కూడా ఎన్నికలు మొదటి ఫేజ్లో కొనసాగాయి. మొత్తంగా తుది ఫలితాలు మొత్తం వెల్లడయ్యే వరకు రాత్రి సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇవి మరొక ప్రధానమైనటువంటి వార్త. ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా కోతుల బెడద తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా నిత్యం కోతులు గుంపులుగా సంచరిస్తూ నేరుగా ఇళ్లలోకి చొరబడి ఇష్టానుసారం చిందరవడగా పడేస్తున్నటువంటి సందర్భం. మరోవైపు ఇటీవల కొద్దిమందిని గాయపరిచాయి కూడా. ఇటీవల మల్యాల మండలానికి చెందినటువంటి ఒక వృద్ధులైతే ఏకంగా ఆమె 2 కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి. కారణం ఆ కోతులు కొట్టేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో కోతులు ఎగబడడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఇప్పటివరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 మందికి పైగానే కోతుల బారిన పడి గాయాలపైనటువంటి వ్యక్తులు ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. మొత్తానికైతే కోతుల బెడద అరికట్టాలని ఇటు స్థానిక సంస్థల ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులను ఇటు ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే కోతుల బెడద ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు.